ఈ 19 నెలల కాలంలో 17 సార్లు ఇన్పుట్ సబ్సిడీని వారంట్ చేసింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు కరువు వల్ల అయితేనేమి, తుఫాన్లు అయితేనేమి, కరువులు అయితేనేమి, అకాల వర్షాలు అయితేనేమి, రైతుల జీవితాలు చిన్నాభిన్నమై ఏకంగా 17 సార్లు గవర్నమెంట్ నుంచి ఇన్పుట్ సబ్సిడీ అన్నది రైతులకు రావాల్సిన పరిస్థితి. దాదాపుగా 1100 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు. ఇచ్చి పుణ్యం కట్టుకోలేదు పెద్ద మనిషి. కట్టుకోకపోగా పైగా ఈ పెద్ద మనిషి రావడం, వస్తూనే రైతులకు ఇంతకు ముందు వరకు కూడా హక్కుగా ఉచిత పంటల బీమా అన్నది మా ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో హక్కుగా రైతులకు ఉచిత పంటల బీమా అనేది రైతులకు దక్కుతూ ఉండేది. అలాంటిది మా హయాంలో అయితే దాదాపుగా 7,400 కోట్లు, 7,800 కోట్లు ఇచ్చినాం రైతులకు. ఉచిత పంటల బీమా ప్రభుత్వమే చేసి, రైతు తరఫున కూడా ప్రభుత్వమే కట్టి దాదాపుగా 7,800 కోట్లు, 7,400 కోట్లు, ఎగ్జాక్ట్గా నెంబరు 400-500 crores అటు ఇటు, 7,400, 7,800 crores ఆ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఫార్మర్స్కు ఇవ్వడం జరిగింది. ఈరోజు రైతులకు హక్కుగా రావాల్సిన ఆ ఉచిత పంటల బీమా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఆ బీమా పథకాన్ని రద్దు చేసినాడు. రైతుల పరిస్థితి ఈరోజు ఒకవైపున ఇన్పుట్ సబ్సిడీ రాదు, మరోవైపున రైతులకు హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్సు సొమ్ము చంద్రబాబు నాయుడు పుణ్యాన రాకుండా పోయింది.